దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి సకాలంలో చేరువచ్చిన ప్రియులు పరిశుద్ధులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. రైట్. దేవుని యొక్క ఆలోచనలు మన జీవితాలను ప్రభావితం చేసేటటువంటి మాటలు మనకు తెలుసు. దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసుకున్నటువంటి వారమై ఆ రీతిగా మనం ఎదగడానికి ఆలోచన చేయడానికి మరి సిద్ధపడి ఈ జీవిత విధానంలోకి, మరి ముఖ్యంగా క్రైస్తవ జీవన విధానంలోకి మనం అడుగుపెట్టి ఉన్నాం. ఈరోజు మన ఆత్మలకు అవసరమైనటువంటి అంశాన్ని గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. ముందుగా ఇవ్వబడినటువంటి మాటలు, అంశం జీవనము ముఖ్యమా, జీవితము ముఖ్యమా. జీవనము అని అంటే ఇప్పుడు మనం జరిగిస్తున్నటువంటి జీవన విధానం. జీవితం అంటే ఎంటైర్ లైఫ్ మొత్తం. కాబట్టి లైఫ్ మొత్తం ముఖ్యమా, లేకపోతే లైఫ్లో జరుగుతున్నటువంటి కొన్ని సందర్భాలు ముఖ్యమా అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. మనకు తెలుసు, భూమి మీదకి వస్తున్నటువంటి ప్రతి మనిషి, నేను చెప్పేది పుడుతున్నటువంటి ప్రతి మనిషి దేవుని యొక్క సంకల్పంలో ఉన్నవాడే అన్న సంగతి మనకు బాగా తెలుసు. దేవుడే కావాలనుకుంటున్నటువంటి తన పిల్లలమైనటువంటి మనము ఆయా కాలాలలో ఆయా కుటుంబాలలోకి ఆయన పంపిస్తూ ఉన్నాడన్న సంగతి మనకు తెలుసు. అంటే కాలాలు వేరైనా, తరాలు వేరైనా, కుటుంబాలు వేరైనా, ఆ కుటుంబాలలోకి దేవుడు తన పిల్లలు, మన పిల్లలు కాదండి, తన పిల్లలను ఈ లోకంలోకి పంపుతున్నాడని అంటే అది ఊరికే పంపట్లేదన్న సంగతి మనకు బాగా తెలుసు. ఇది నిజం అని కూడా మనకు తెలుసు. నిజంగా ఒక రకంగా మనం ఆలోచన చేయాలంటే, మనం పుట్టాలని మన తల్లిదండ్రులు కోరుకోలేరు. మనం పుట్టాలని మన తల్లిదండ్రులు మనల్ని కోరుకున్నారా అంటే కాదు. పోనీ అలాగని మన తల్లిదండ్రులకే మనం పుట్టాలని మనమైనా కోరుకున్నామా? నాకు పలానా తల్లిదండ్రులే కావాలి. ఒకవేళ ఇలాంటి ఆప్షన్సే ఉంటే ఏ బిడ్డలైనా కూడా ధనవంతులుగా ఉన్నటువంటి తల్లిదండ్రుల కుటుంబాల్లో పుట్టాలని మాత్రమే కోరుకుంటారు. ఇది వాస్తవం. కాబట్టి పలానా తల్లిదండ్రులకే నేను పుట్టాలని ఒకవేళ పుట్టేటటువంటి వాడు నిర్ణయించుకుంటే ఆ ప్రకారమే జరిగితే నిజంగా ఈ లోకంలో అందరూ ధనవంతుల కుటుంబాల్లోనే పుడతారు. ఇది వాస్తవం. మనకు తెలుసు కదా, ప్రారంభపు మనుషుడైనటువంటి ఆదాము నుండి ఇప్పటి వరకు కుటుంబాలుగా గర్భఫలాలను ఇస్తున్నాడు. కాబట్టి తండ్రి అయినటువంటి దేవుడు ఆయన ఉద్దేశం చాలా చక్కటి ప్రణాళికను కలిగి ఉన్నట్టుగా మనకి భావించవచ్చు. అందుకనే ఈ లోకానికి దేవుడే మనల్ని పంపుతున్నాడు అన్న సంగతి మనకు అందరికి బాగా తెలుసు. ఈ లోకంలోకి ఎవరు పంపుతున్నారంటే నువ్వు అనుకుని వచ్చింది కాదు ఈ లోకం. ఒకవేళ నువ్వు అనుకుని వచ్చేటటువంటిదే అయితే అసలు ఈ లోకాన్ని నువ్వు వద్దనే చెప్తావు. ఎందుకంటే ఈ లోకం ఒక 60-70 సంవత్సరాలు లేను తర్వాత వచ్చేయాలంటే నాకు వద్దు, నాకు అవసరం లేదని అంటారు. కానీ ఈ లోకంలోకి దేవుడే మనల్ని పంపుతున్నాడు అన్న సంగతి మనకు అర్థమైపోయినప్పుడు, ఆయా కుటుంబాల్లోకి మనల్ని పంపుతున్నాడు అన్న సంగతి మనకు అర్థమైనప్పుడు, ఆయా కుటుంబాలు మాత్రమే కాదు ఆయా కాలాల్లో నేను మిమ్మల్ని పంపుతున్నాను అనే ఉద్దేశంతో నిజంగా ఎందుకో ఒక సంగతిని గురించి దేవుడు జరిగించడానికి, ఎందుకంటే పంపుతున్నది ఆయనే, పంపబడినటువంటి వారం మనం. నేనే కావాలని నా తల్లిదండ్రులు ఎప్పుడు కోరుకోలేదు, అలాగే మీరే కావాలని మీ తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మిమ్మల్ని కోరుకోలేదు. మా కుటుంబంలో మా ఫలానా వాడే కావాలని ఎవరు రాసి పెట్టుకోండ్రు. వచ్చినటువంటి వాడే మహా గొప్ప భాగ్యం అని ఆ గర్భఫలం. అందుకనే గర్భఫలము దేవుడిచ్చు బహుమానం అన్న పదాన్ని దైవ గ్రంథంలో దేవుడు మన కొరకు రాయించాడు. కాబట్టి ఈ పుట్టుకలో భూమి మీదకి పంపించింది తండ్రి అయినటువంటి దేవుడే అని మనకు అర్థమైపోయినప్పుడు అసలు ఎందుకు ఈ భూమి మీదకు పంపుతున్నాడు? అసలు ఇంతకీ ఏదైనా ఒక కారణం ఉందా?
అని ఆలోచన కలిగినటువంటి జీవితాలు మనవి. నిజమే, నా పుట్టుక నా చేతుల్లో లేదు, నేను ఎవరి కుటుంబంలో పుట్టాలన్నది కూడా నా చేతుల్లో లేదు, ఏ కాలంలో పుట్టాలన్నది కూడా నా చేతుల్లో లేదు. ఇవన్నీ కలిగించినటువంటి వాడు దేవుడే. కాబట్టి సమస్తము ఆయన ద్వారానే జరిగింది మన జీవితానికి సంబంధించి. మనల్ని పంపింది కూడా ఆయనే అన్న సంగతి మనకు బాగా తెలుసు. ఏ కాలంలో రావాలన్న సంగతి కూడా దేవునికే తెలుసు. కాబట్టి ఈ కాలంలో మనం అందరం వచ్చామని అంటే నిజంగా అసలు ఈ కాలంలో ఎందుకు భూమి మీదకు పంపుతున్నాడు, అసలు నన్ను భూమి మీదకు పంపడానికి ఏదైనా ఒక కారణం ఉందా అని నిజంగా మనం ఆలోచించగలిగితే ఈ జీవితానికి కూర్చున్నటువంటి పరమార్థం ఏంటో మనకు అర్థమవుతుంది. అలా కాదు, ఏదో పుట్టాం కనుక బ్రతుకుతున్నాం కనుక ఏదో ఒకరోజు ఏమైపోవాలి, చనిపోవాలి. ఇలాంటి ఆలోచనతోనే మనం బ్రతికి ఈ లోకాన్ని వదిలిపెట్టేస్తాం. అసలు నిజంగా ఈ బ్రతుకు కాలంలో మనకు అవసరమైనటువంటివి భోజనము, లేకపోతే బట్టలు, పని చేసుకుని ఉండేటటువంటి ఆ జీవన విధానం, నిజంగా ఇలాంటి వాటి మీదే మన యొక్క దృష్టి కానీ నిలబడి ఉంటే, అంటే నిద్రలేసి ఏం తినాలి, ఏం ధరించుకోవాలి, ఏ విధమైనటువంటి పనికి వెళ్ళాలి అన్న ఆలోచన కానీ మనకి నిజంగా ఈ జీవిత కాలంలో మనం కానీ కలిగి ఉంటే అసలు ఈ జీవితం యొక్క సత్యం మనకి ఇంకా అర్థం కాలేదన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం నిజంగా ఆలోచన చేస్తే చావడానికి పుట్టలేదు, ఏదో చచ్చిపోవడానికి పుట్టాము అనేటటువంటిది కాదు ప్రియమైనటువంటి వాళ్ళు. ఏదో చావడానికి పుట్టాం కదా అని చెప్పి పుట్టి ఏదో ఒక విధంగా బ్రతకూడదు, ఏదో ఒక విధంగా బ్రతకడానికి వీల్లేదు, ఏదో ఒక విధంగా బ్రతకడానికి. అందుకనే మన పుట్టుక దేవుని యొక్క అనాదికాల సంకల్పము అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ఆయన మనలను ఒక కారణ జన్ములుగా ఈ లోకానికి తీసుకొస్తున్నాడని అంటే ఇందులో ఏదో విషయం ఉంది అన్న సంగతి ప్రతి ఒక్కడు ఆలోచన చేయాలి. లోకంలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కడు తనకు తెలుసు, తాను కారణ జన్ముడు అన్న సంగతి కూడా తెలుసు. ఎందుకంటే తన అనుకుంటే వచ్చింది కాదు ఈ లోకం, దేవుడు అనుకుంటే ఈ లోకం నీకు ప్రాప్తించింది అన్న సంగతి నీకు తెలుసు. దేవుడు అనుకుంటేనే పలానా కుటుంబంలోకి నువ్వు రావాలని ఆయన అనుకుంటేనే ఆ కుటుంబంలోకి వచ్చావు. పలానా కాలంలో నువ్వు రావాలి అంటే అని దేవుడు అనుకుంటేనే వచ్చేవే తప్ప నీకై నువ్వు వచ్చినటువంటి లోకం కాదు ఇది, నీకై నువ్వు వచ్చినటువంటి కుటుంబం కాదు అది, నీకై నువ్వు వచ్చినటువంటి కాలం కాదు ఇది. పౌలు గారు కూడా అంటారు, అకాలమందు పుట్టిన నాకును అన్న పదం వాడతారు. అకాలమందు అని అంటే కాలము కాని కాలంలో దేవుడు నన్ను ఈ లోకానికి పంపించాను. నిజంగా నా కాలం ఇప్పుడుది కాదు, ఇంకా ఎప్పుడో నేను జన్మించాలి, కానీ అకాలమందు పుట్టిన నాకు అన్న పదం వాడతాను. అంటే కాలము కాని కాలంలో దేవుడు నన్ను పుట్టించాడు. అంటే కాలాలు వేరైనా కూడా పుట్టుకనేటటువంటిది దేవుని యొక్క సంకల్పం, అనాది సంకల్పం ప్రకారమే మనకి జరుగుతుంది అన్న సంగతి. కాబట్టి కారణం లేకుండా ఏ మనుషుడు కూడా భూమి మీదకి రాలేదు, పంపబడలేదు. ఆయా కుటుంబాల్లోకి, ఆయా తరాలలోకి, లేకపోతే ఆయా కాలాల్లోకి ఏ మనుషుని కూడా దేవుడు ఊరికినే పంపించలేదు అన్న సంగతి మనం ఆలోచించాలి. నిజంగా చాలా రోజుల నుంచి మనం బైబిల్ అధ్యయనం చేస్తూ ఉన్నాము. అందుకనే ఆ కారణం ఏంటంటే చాలా వరకు మనకు తెలిసినటువంటి కారణమే. ఎందుకంటే దేవుడు స్పష్టంగా అర్థమయ్యే రీతిలో మన కొరకు రాయించాడు. చాలాసార్లు ఆ కారణాన్ని గురించి కూడా మనం ఆలోచన చేసాం. ఏంటి ఆ కారణము? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని అదిగో దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అన్నాడు. ఆయన చేసినటువంటి పని అయి ఉన్నాము. ఎందుకు ఈ లోకానికి పంపించాడు మనల్ని? ఆయా కాలాలలో, కాలము కాని కాలంలో అని కాకుండా కాలములోనే, సరైనటువంటి కాలంలోనే మనల్ని ఎందుకు భూమి మీదకు పంపించాడు? నీకు నచ్చినా నీకు నచ్చకపోయినా పలానా కుటుంబంలోనే నిన్ను ఎందుకు పంపించాడు అని అంటే, అందుకనే చెప్తున్నాడు, ముందుగా నీ జన్మకు సంబంధించినటువంటి అనాది కాల సంకల్పం నా దగ్గర ఉంది కాబట్టి ఆ సంకల్పం ప్రకారం నువ్వు ఏం చేయాలని అంటే
ముందుగా నీ కొరకు నేను సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయాలని, ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయడానికి అన్న పదాన్ని ఇక్కడ వాడుతున్నాడు. నిజంగా కొన్నిసార్లు వివాహమై చాలా సంవత్సరాలు అయిపోయిన తర్వాత పిల్లలు కలగలేదు అనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క బాధను మీరు ఎప్పుడైనా గమనిస్తే హాస్పిటల్ చుట్టూరు తిరుగుతూ ఉంటారు. మనకు తెలుసు కదా, ఎంతోమంది ఎన్నో సంవత్సరాలుగా పిల్లలు లేక ఎంతోమంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నటువంటి వాళ్ళు విసిగి వేసారిపోయి పిల్లలు లేనప్పుడు వాళ్ళకు వచ్చేటటువంటి ఆలోచన ఏంటంటే, ఇప్పుడు దేవుని వద్దకు వెళ్ళి ఆయనను కానీ మనం మొరపెడితే, అందుకనే నిజంగా పిల్లలు లేనప్పుడు వాళ్ళ యొక్క పరిస్థితులు ఎలాగుంటాయో మనకు తెలుసు. అలాంటి పిల్లలు లేని పరిస్థితిలో ఏదో ఒక నలుసుని దేవుడు మా కడుపులో పడేస్తే, నిజంగా ఆణ్ణి మొట్టమొదటిగా పుట్టేటటువంటి ఆ కుమారుణ్ణి నీకే అర్పించేస్తామని మొక్కుకున్నటువంటి తల్లిదండ్రులు మన మధ్యలో లేరా అంటే ఉన్నారు. లోకంలో కూడా లేరా అంటే ఉన్నారు. మొట్టమొదటిగా పుట్టేటటువంటి ఆ బిడ్డను నువ్వు ఒక బిడ్డ ఇచ్చినా చాలయ్యా, ఆ బిడ్డను నీ సన్నిధిలోనే నేను వదిలేస్తాను, లేకపోతే నీ కొరకు నేను వాడిని పెంచుతాను అన్న కోరిక ప్రకారం ఒకవేళ దేవుడే ఆమె కోరికను మన్నించి ఒక మగపిల్లవాడిని ఇచ్చాడు అనుకున్నాం. చరిత్రలో కూడా దేవుడు కోరినటువంటి మగపిల్లవాడిని ఇచ్చినాడు. సరే, ఆ విధంగా వాళ్ళు అతను పెంచారు, అది వేరే సంగతి. బట్ ఇక్కడ పొరపాటున దేవుడు ఇలాంటి ఒక ఆ యొక్క ఆవేదన విన్నటువంటి, ఆ తల్లిదండ్రుల యొక్క ఆవేదన విన్నటువంటి దేవుడు ఒక మగపిల్లవాడిని వాళ్ళకి ప్రసాదిస్తే, ఇప్పుడు ఆమె అనుకున్నటువంటి కోరిక ప్రకారం ఇప్పుడు ఆమెని ఏం చేయాలి? దేవుని కొరకు ఇవ్వాలి, దేవుని కొరకు పెంచాలి. ఆ పెంచడం అనేటటువంటిది ఆడు ఎదిగిన తర్వాత, ఆ తల్లి పెద్దవాడైన తర్వాత, ఏమండి పాస్టర్ గారు వీడు నా మాట వింటలేదు, వీడు పుట్టినప్పుడు నేను దేవునితో చేసినటువంటి నిబంధన నాకు బాగా జ్ఞాపకం ఉంది, కానీ వీడు పెరిగి పెద్దవాడైన తర్వాత ఒరే నీ ఉద్దేశాలు అవి కాదు, నీ ఉద్దేశాలు ఏమన్నా ఉండాలని అంటే అది దేవుని సముఖంలో దేవుని కొరకు బ్రతకాలి, దేవుడు నీ కొరకు ముందుగానే సత్క్రియలను ఏర్పాటు చేశాడు, కాబట్టి వాటిని చేస్తూ నువ్వు బ్రతకాలి అని అనేటటువంటి ఆ మాట విన్నప్పుడు, నిజంగా పెద్దవాడైన తర్వాత కూడా ఆ మాట వింటాడంటే వినడం అన్న సంగతి మనకు తెలుసు. అంటే పిల్లవాడు ఎదిగిన తర్వాత నువ్వు అనుకుంటే నేను ఎందుకు చేయాలి అన్న ప్రశ్న వేస్తాడు. నువ్వు అనుకుంటే నేను ఈ పని చేయాలా, నువ్వు అనుకుంటే నేను ఈ పని చేయాలా? నిజంగా ఇలాంటి మాట మాట్లాడినటువంటి పిల్లలు కూడా లేకపోలేదా? ఉన్నారు. అలా అనుకుంటే నేను ఎందుకు చేయాలి అనడం అనేటటువంటి మాట ఏ విధంగానైతే పిల్లలు కావాలని దేవుని దగ్గర మొక్కుకున్నారో ఆ మొక్కుబడి చేసినటువంటి తల్లిదండ్రుల యొక్క బాధ వర్ణనాతీతం, బాధేస్తుంది. నిజంగా ఇందులో తల్లి కోరుకోవడంలో న్యాయం ఉంది, కాదనలేదు. ఎందుకంటే ఆ రోజుల్లో పిల్లలు లేరు. ఒక పిల్లవాడిని ఇస్తే దేవుని కొరకు పెంచడం అనేటటువంటి ఆ భాగ్యం నాకే దొరుకుతుంది అన్న ఆలోచనతో, నిజంగా పిల్లలు వెంటనే కలిగేస్తే అలాంటి ఆలోచన రాదేమో, కానీ కొంచెం లేటుగా దేవుడు అనుగ్రహిస్తే మాత్రము అలాంటి ఆలోచనలు పుడతాయి. ఏదో ఒక నలుసులేండి. అందుకని కుమారుడు అంటాడు, నేను ఇలా పెరిగిన తర్వాత, నేను పెద్దవాడిని అయిన తర్వాత నేను నా ఉద్దేశాలు అంటే తల్లిదండ్రులైనటువంటి నీ ఉద్దేశాల ప్రకారం బ్రతకడానికి కాదు నేను ఈ లోకంలోకి వచ్చింది, నా ఉద్దేశాలు వేరుగా ఉన్నాయంటాడు. నిజంగా అలాంటి మాటలు మాట్లాడినప్పుడు తల్లిదండ్రులకు వేసినటువంటి బాధ అంతా ఇంత కాదు. అసలు నిజంగా తప్పు ఎక్కడ జరిగింది? వాడు ఎదిగిన తర్వాత ఆ మాట అంటున్నాడంటే నిజంగా తప్పు ఎక్కడ జరిగింది అని అంటే, అసలు దేవుడు నిజంగా అలాంటి వారి కొరకు ఏం రాయించాడని అంటే, బాబు నేను కుటుంబాల మధ్య ఏం జరుగుతుంది అని ఆలోచించగలిగితే దేవుడు ఎందుకు ఈ భూమిని, ఈ భూమిలో ఉన్నటువంటి వాటిని అనుభవించడానికి దేవుడు భూమి మీదకి మనల్ని పంపిస్తున్నాడని అంటే కాదు. అందుకనే మనం అనుకున్నట్లుగా దేవుడు రాసినటువంటి అనాది సంకల్పం ప్రకారము ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు అన్నాడు. ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు అంటే ముందు మనుషుల యొక్క ఆలోచనలు చిన్ననాటి నుండి వాటి విషయాల్లో నిజంగా పిల్లలకు బోధించకపోవడం వల్ల ఏం జరుగుతుందని అంటే, ఆ పిల్లలకు వాటిని చెప్పకపోవడం వల్ల ఏమవుతుందని అంటే, వాడు స్నేహితుల యొక్క స్వభావాన్ని పసిగట్టినటువంటి వాడే, ఇంకా తనతో పాటు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నటువంటి వాళ్ళ యొక్క ఆలోచనలను బట్టి నేను డాక్టర్ని అవ్వాలి అనుకుంటాడు, నేను లాయర్ని అవ్వాలి అనుకుంటాడు, నేను ఒక గొప్ప ఇంజనీర్ని అవ్వాలి అని అనుకుంటాడు,
నిజంగా ఈ లోక జీవనాన్ని గురించి ఆలోచన చేస్తాడే తప్ప జీవితాన్ని గురించి ఎప్పుడు కూడా మనుషుడు ఆలోచన చేయడానికి ఇష్టపడ్డాడు. ఈ లోకంలో ఉన్నటువంటి జీవన విధానం ఎలాగుందని అంటే, ఇదిగో ఆ ఇంట్లో ఒకడు లాయరు, ఈ ఇంట్లో ఒకడు డాక్టరు, ఆ ఇంట్లో ఒకడు ఇంజనీరు, ఇలా ఉన్నతమైనటువంటి స్థానాల్లోకి వెళ్ళినటువంటి వారి జీవితాలను ఆలోచన చేసినప్పుడల్లా నిజంగా వాళ్ళలో కలిగేటటువంటి ఆలోచనలు ఎలాంటివంటే, దేవుడా క్రియల తర్వాత సంగతి, ముందు అవతల వాళ్ళని చూడు ఎలాగుంటున్నారో అన్నట్టుగా. అంటే నేను బ్రతకడానికి ఈ కార్యాలు చేయాలని వాడికి లక్ష్యంగా పెట్టుకుంటున్నాడేమో, కానీ నేను బ్రతకడానికి నా కార్యాలు అంటూ కొన్ని ఉన్నాయి. నిజంగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి నేను ఈ భూమి మీద ఎలా బతికితే నా జీవనం బాగుంటుంది అన్న ఆలోచన చేస్తున్నాడని అంటే, తల్లిదండ్రులు దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చకుండా లోకంలోకి బ్రతికేస్తున్నారు. వాళ్ళకు పుట్టినటువంటి పిల్లల విషయంలో కూడా వాళ్ళు ఏమైనా కరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటున్నారని అంటే ఎక్కడ కూడా సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవట్లేదు. ఒకటి బాగా మీరు ఆలోచన చేయండి, అసలు బ్రతకడం అనేటటువంటిది చాలా కష్టమా సులభమా చెప్పండి? బ్రతకడం అనేటటువంటిది చాలా కష్టమా సులభమా? చాలా సులభం. ఎందుకు చాలా సులభం అన్నాను? కోటి విద్యలు కూటి కొరకే అంటున్నాం కదా. కోటి విద్యలు కూటి కొరకే అంటున్నప్పుడు కూడు తినేదానికి ఎన్ని విద్యలు ఉన్నాయి లోకంలో? కాబట్టి అదేం పెద్ద సమస్య కాదు. బ్రతకడం అనేటటువంటిది చాలా ఈజీ ప్రియమైనటువంటి వాళ్ళ, చాలా ఈజీ. అందుకనే కోటి విద్యలు కూటి కొరకు అన్నప్పుడు బ్రతకడం అనేటటువంటిది ఎంత ఈజీయో మనకు తెలుసు కదా. అసలు బ్రతుకే జీవిత లక్ష్యం అని పిల్లలు ఆలోచన చేస్తున్నారు. ఆ బ్రతుకే జీవితం యొక్క లక్షణం అని ఆలోచన చేస్తున్నారు. బ్రతుకులో నిజంగా చెప్పాలంటే ఈ జీవన విధానంలో, ఈ జీవన యొక్క విధానంలో ఏం కావాలని అనుకుంటున్నావా అని అడిగితే ఆడు ఒక్కొక్కడు ఒక్కొక్క సమాధానం చెప్తారు. ఒరే ఈ జీవితంలో లేకపోతే ఈ జీవన విధానంలో నువ్వేం కావాలని కోరుకుంటున్నావని అడిగి చూడండి. నేను దేవుడు ముందుగా నిర్ణయించిన సత్క్రియలు చేయడానికి నా నిర్ణయం అంతా, నా గోల్ అంతా అదేనని అంటాడా? అసలు దేవుడనే లేడనేటటువంటి వారే ఎక్కువ మంది ఉన్నారు లోకం. ఇక అలాంటిది దేవుడు సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయడానికి నేను భూమి మీదకి వచ్చాను అని చెప్పగలుగుతాడా ఏ బిడ్డైనా? పోనీ అలా చెప్పరా అని ఏమన్నా తల్లిదండ్రులు పిల్లలకి ఏమైనా నేర్పించారా? అలా చెప్పరా అని ఏ పిల్లలకు కూడా తల్లిదండ్రులు నేర్పించలేదు. కాబట్టి ఏమవుతారా ఈ జీవన విధానంలో నువ్వు ఏమవుతావు అని అంటే, ఏముంది నేను పెద్దవాడిని అయితే లాయర్ని అవుతాను అంటాడు. ఇంకా చెప్పాలంటే నేను ఒక డాక్టర్ని అవుతాను అంటాడు. ఇంకా చెప్పాలంటే నేను ఒక ఇంజనీర్ని అవుతాను అంటాడు. అంటే భూమి మీద బ్రతకడం అనేటటువంటిది చాలా కష్టం కాబట్టి నేను ఎలా బతకాలి, ఎలా బాగా చదవాలి. ఏమంటే ఈ భూమి మీద నేను బ్రతకడం అనేటటువంటిది చాలా కష్టము, చాలా కష్టం. కాబట్టి నేను బాగా చదివి లాయర్ని అయితే తప్ప నేను బతకలేను అన్న ఆలోచనతోనే ఆ మనుషుడు ఏం చేస్తుంటాడంటే ప్రయత్నం చేస్తుంటాడు. ఈ భూమి మీద బ్రతకడం, అసలు దేవుడు ఈ లోకానికి ఎందుకు నన్ను పంపించాడు, అసలు ఇక్కడ బ్రతకడం ఎంత కష్టమో నాకు అర్థమవుతుంది అన్న సంగతి ఎవరన్నా మాట్లాడతారా? ఈ భూమి మీద నేను బాగా చదివి డాక్టర్ని అయితే కానీ నేను బ్రతకలేను అనేటటువంటి వాళ్ళ యొక్క ఆలోచనలు మీరు బాగా ఆలోచన చేయండి. ఈ భూమి మీద బ్రతకాలంటే నేను ఎలాగైనా చదివి లాయర్ని అవ్వాలి లేకపోతే బతకలేను ఈ భూమి మీద. కాబట్టి గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసి బతకాలి అనేటటువంటి నిర్ణయాలు పిల్లల హృదయాల్లోకి వెళ్తున్నాయని అంటే దేన్ని బట్టి వెళ్తున్నాయి? వాళ్ళ యొక్క హృదయాల్లోకి ఇలాంటి ఆలోచనలు వెళ్తున్నాయంటే దేన్ని బట్టి వెళ్తున్నాయంటే ముందుగా నీ ఆలోచనలు కాదురా, దేవుని యొక్క ఆలోచనలు నీ ముందున్నాయి. అది నువ్వు భూమి మీదకి రాకముందే దేవుడు వాటిని నిర్ణయించి పంపించాడు అన్న సంగతి ఏ తల్లిదండ్రులు కూడా వారి పిల్లలకు నేర్పించకపోవడం ప్రియమైనటువంటి వాళ్ళు. అందుకని పిల్లల హృదయాల్లోకి ఇలాంటి ఆలోచనలు వెళ్తున్నాయి కాబట్టే అందుకని పిల్లలు ఏం చేస్తున్నారంటే వాటి వైపు పరుగులు తీస్తున్నారు. డాక్టర్ నీట్ రాసేటటువంటి వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆతృత అంతా ఇంత కాదండి. అంటే ఎక్కడ ఒక మార్కు తగ్గిపోతుందో అన్నట్టుగా ఎప్పుడో ఉదయాన్నే 8 గంటలకు పోతారు, రాత్రి 10-11 వస్తారంట ఇంటికి ఆ కోచింగ్లో. అంటే నిజంగా దేనికి సంబంధించి ఇలా కష్టపడి చదివి డాక్టర్ని అయితే కానీ బతకలేను అనేటటువంటి ఆలోచనలతో నిజంగా పిల్లలకు వారి తల్లిదండ్రులు నేర్పించేటటువంటి ఆ విధానం ఇంత ఘోరంగా ఉంటే అందుకనే ఆ పిల్లలు కూడా పరుగులు తీస్తున్నారు ఆ ఉద్దేశాల కొరకు, ఆ లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి వాళ్ళు పరుగులు తీస్తున్నారు. ఆ మధ్య 10వ తరగతి రిజల్ట్ వచ్చింది కదా,
నిన్న అనుకుంటా 10వ తరగతి రిజల్ట్ వచ్చినప్పుడు వాళ్ళ అమ్మతో అంటున్నాడంట వాళ్ళ కొడుకు, అమ్మ నా మీద కోప్పడబాకమ్మా ఫెయిల్ అయితే అంటున్నాడంట. నా మీద కోప్పడొద్దు ఫెయిల్ అయితే, అంటే ఫెయిల్ అయితే నా మీద కోప్పడొద్దు అని అడుగుతున్నాడు అని అంటే నిజంగా ఆ తల్లి కోప్పడింది అనుకో, అప్పుడు వాళ్ళ ఉద్దేశాలు మారిపోతాయా? 10వ తరగతిలో నేను ఫెయిల్ అయ్యానంటే ఇంకా ముందు రాసేటటువంటి పరీక్షలో ఒకవేళ ఫెయిల్ అయితే వెంటనే వాడి ఆలోచనలు ఏమైపోతాయని అంటే యవ్వన కాలంలో, అందుకే పరుగులు తీస్తూ ఉన్నాడు, యవ్వన కాలంలోనే తన జీవితాన్ని అంతం చేసుకోవడానికి ఇష్టపడిపోతున్నాడు. ఈ పరీక్షలు నేను రాయలేకపోతే ఇక తర్వాత రాబోయేటటువంటి పరీక్షల్లో నా పరిస్థితి ఏంటి? నిజంగా ఇలా మనం ఆలోచించగలిగితే పిల్లల హృదయాలను ఎటువైపు తిప్పుతున్నావో నీకు అర్థమవుతూ ఉంటే దేవుని యొక్క లక్ష్యం వారి ముందు పెట్టి చూస్తూరా. అంతేగాని వారి దృష్టిలో నువ్వు ఒక లాయర్వి, నువ్వు ఒక డాక్టర్వి, నువ్వు ఒక ఇంజనీర్ అని చెప్తూ రాబాకు. ఎందుకంటే వాటి వైపు పరుగులు తీసినప్పుడు అవి అందకపోతే వాడి ఆలోచనలు ఎలా మారిపోతాయో నీకు బాగా తెలుసు. నిజంగా యవ్వన కాలంలో పిల్లల పరిస్థితి అదే. ఆ తర్వాత వివాహమయ్యి ఉద్యోగం కావాలి, ఇక ఉద్యోగమే తన యొక్క జీవిత లక్ష్యం అనుకుని బతికేటటువంటి వాళ్ళు జీవనాన్ని ఇలాంటి వాటితో నింపుకుంటూ ఉంటే దేవుని సంకల్పమేమో మరొక వైపు సత్క్రియలు బాబు, సత్క్రియలు అని ఒకవైపు వాడి వెంట నడుస్తూ ఉంటే ఆడేమో నా ఉద్దేశాలు, నా నిర్ణయాలు, నా జీవన విధానంలో నేను సాధించబోయేటటువంటి వాటిని అన్నట్టుగా ఆడు ఒకవైపు పరుగులు తీస్తూ ఉంటే దేవుని యొక్క సంకల్పం సత్క్రియలని వాడికి మరొక వైపు ప్రయాణం చేస్తున్నాయి. ప్రియమైనటువంటి వాళ్ళ నిజంగా పిల్లలకు ఈ సంగతులు తెలియదేమో, కానీ తల్లిదండ్రులుగా మనకు తెలుసా? ఖచ్చితంగా తల్లిదండ్రులుగా మనకు తెలుసు ప్రియమైనటువంటి వాళ్ళ. అందుకనే ఈ జీవనంలో నిజంగా మనం అనుకున్నటువంటి లక్ష్యాలను మన ముందు పెట్టుకుంటున్నాం, కానీ గొప్పవారు కావాలనేటటువంటి ఈ లక్ష్యాల ముందు పెట్టుకొని మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. అలాగే మన పిల్లలకు కూడా వాటిని బోధిస్తూ ఉన్నాం. ఎందుకు ఇలా నువ్వు లాయరు అవ్వాలరా అని. ఇంతకీ ఈ జీవనంలో మనం పెట్టుకున్నటువంటి లక్ష్యం ఇది ముందా, లేకపోతే దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి సత్క్రియలు ముందా? ఈ జీవనంలో నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి లక్ష్యము నువ్వు భూమి మీదకి వచ్చిన తర్వాతనే ఆ లక్ష్యం నీదంటూ అవుతుంది. కానీ నువ్వు రాకముందే దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ సత్క్రియలు అనేటటువంటి అవి ముందుగా సిద్ధపరిచాడు దేవుడు. నువ్వు ఈ లోకంలోకి వచ్చి నీకంటూ కొన్ని లక్ష్యాలను ఏర్పరచుకున్నావేమో, కానీ మనం ఈ లోకానికి రాకముందే దేవుడు సత్క్రియలు అనేటటువంటివి మనకంటే ముందుగా ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ముందుగా ఏర్పాటు చేసినాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళు అందుకని ఆలోచన చేయాలి. ఆ లక్ష్యాల ముందు దేవుడు సిద్ధపరిచినటువంటి సత్క్రియలు అనేటటువంటివి ఏ మనుషుడికి కూడా జ్ఞాపకం రావట్లేదు. నిజంగా పిల్లలకు వాళ్ళు పుట్టినప్పటి నుంచే ఇలా బోధిస్తే బాగుండేది. ఎందుకంటే బతకడానికి ఏదైనా చేసుకోవచ్చురా, కానీ ఈ బ్రతుకు ఎందుకు ఇచ్చాడో దేవుడు నీకు తెలుసా? ఈ లోకంలోకి వచ్చిన తర్వాత నువ్వు బ్రతకడానికి ఏదైనా చేసుకోవచ్చు, కానీ ఈ బ్రతుకును దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ముందుగా సత్క్రియలను అన్న పదం వాడు ముందు వాడాలి. ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు అనేటటువంటి వాటిని నిజంగా వాటిని చేయడానికి వారికి బాల్యం నుంచే తెలియాలంటే సండే స్కూల్లో కూడా వాడే మొట్టమొదటిగా రావాలి. సండే స్కూల్లో చెప్పేటటువంటి పాఠాలన్నీ కూడా వాడే మొట్టమొదటిగా నేర్చుకోవాలి. నా బిడ్డే నేర్చుకోవాలి. నువ్వు ఏమైనా మీరు బాగా గమనించాలి లేదా? స్కూల్లోకి వెళ్ళేటప్పుడు పిల్లవాడు ఏదైనా సబ్జెక్టుల్లో వాడు తక్కువ మార్కులు వస్తున్నాయంటే వెంటనే స్కూల్కి సంబంధించినటువంటి ట్యూటర్ని పెట్టుకుంటామా? మీ పిల్లలు పెరిగేటప్పుడు ఎవరైనా సండే స్కూల్ ఎవరు బాగా చెప్తారు ఆమె మా ఇంటికి వచ్చి మా పిల్లలకు నేర్పించాలని ఎవరినైనా పిలుచున్నామా? మన పిల్లలకు బైబిల్లో మా వాడు చాలా వీక్ అండి, కాబట్టి ఇప్పుడు బైబిల్ చెప్పే ఒక ట్యూటర్ని పిలిపించుకున్నాము, అది మా పిల్లవాడికి నేర్పించాలి, అతను రోజు 1 గంట వచ్చి చెప్పిపోండి, మీకు ఇంత డబ్బులు ఇస్తామని ఎప్పుడైనా పెట్టుకున్నామండి మన పిల్లల్ని? ఏ క్రైస్తవ తల్లిదండ్రులు పెట్టుకోరు ఇలాగా, కూడా ఇలాగ పెట్టుకోరు. అదే మా వాడు సైన్స్లో వీక్ అని చెప్పు, అదే మా వాడు లెక్కల్లో వీక్ అని చెప్పు. లెక్కల మాస్టర్ వచ్చేసి ఉంటాడు, సైన్స్ టీచర్ వచ్చేసి కూర్చో ఉంటుంది అక్కడ. అంటే ఎందులో వీకో అందులో వాళ్ళని బలవంతం చేయడానికి ఏం చేస్తున్నాం అని అంటే మనమే వారికి ఒక విధానాన్ని చూపిస్తూ ఉంటాం. కానీ దైవ గ్రంథంలో ఎక్కడైనా లోపం ఉందేమో, దైవ గ్రంథంలో వాడు నేర్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడేమో, దైవ గ్రంథంలో ఉన్నటువంటి ఉద్దేశాలు వాడికి అర్థం కావట్లేదేమో, నేను ఒకవేళ ఆడికి వెళ్ళి వింటున్నాను, మరి మా వాడికి అవి అర్థమవుతున్నాయో లేదో, ఇదిగో 1 గంట సేపు వచ్చి మా పిల్లవాడికి నేర్పించుకోరాదు.
ఆ గంటకు అయ్యేటటువంటి ఖర్చు నీకు ఇస్తానని ఏ తల్లిదండ్రులు అలా 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 నేర్పించారండి? అలా చేర్పించారా ఎవరినైనా? లేదు. ఆ గంట సేపు జరిగే ఆ సండే స్కూల్కి పంపించడానికే మనం ఏమైపోతున్నాం? సండే స్కూలే కదా. ఆదివారం ఒక్కరోజు సెలవిస్తారండి, ఆ రోజు కూడా తీసుకొచ్చి సండే స్కూల్లో కూర్చోబెట్టాలా అన్న నిర్ణయాలతో వాళ్ళ భవిష్యత్తుని ఏం చేస్తున్నాం అంటే మనం తొక్కేస్తున్నాం అంతే. అలా ఎలా కాదు, తొక్కేస్తున్నాం. మీరు బాగా గమనించండి, ఒక కారు ఒక బిడ్డపై వేసి తొక్కితే ఆ బిడ్డ ఎలా గిజగిజ కొట్టుకుంటాడు, ఆ సన్నివేశం నీకు అర్థమైతే అలాంటి భవిష్యత్తుని వాడికి ఇవ్వబోతున్నాం రేపు. బైబిల్ గురించినటువంటి విజ్ఞానం వాడు పొందకపోతే వాడి భవిష్యత్తును కాలరాసి దేవుడేనంటే తల్లిదండ్రులుగా మనమే ప్రియమైనటువంటి వాళ్ళ. అందుకని ఈ లోక జీవం నిజంగా చాలా చిన్నది. ఈ లోక జీవనం అనేటటువంటిది చాలా చిన్నది, కానీ జీవితం అనేటటువంటిది చాలా పెద్దది ప్రియమైనటువంటి వాళ్ళ. ఎంత పెద్దదని అంటే ఈ లోకం ముగిసిన తర్వాత కూడా మన జీవితం కొనసాగుతుందా? జీవనం ఆగిపోతుంది, కానీ జీవితం కొనసాగుతుంది. మీరు బాగా గమనిస్తే జీవనం ఏమో ఈ లోకం వరకే మనతో ఉంటుంది, కానీ జీవితము ఈ లోకం విడిచిన తర్వాత కూడా జీవితం అనేటటువంటిది మనం కొనసాగించాలా? అవును ప్రియమైనటువంటి వారు, జీవితం చాలా పెద్దదనే విషయం ఎప్పుడైనా నీ బిడ్డలకు నేర్పించావా? మారిపోవాలి నిజంగా. అలాంటి అప్పుడే చిన్ననాటి నుండి సత్క్రియలతో నీ బిడ్డలు పెరిగేదానికి చాలా అవకాశం ఉంది. మనం చదువుకున్నటువంటి లేఖన భాగం లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 14వ వచనాన్ని ఒక్కసారి మనం ఆలోచించగలిగితే, లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 14వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైన మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఇశ్రాయేలులో అనేకులను వారి దేవుని వైపునకు తిప్పును. ఈ మాట ఎవరు చెప్తున్నారు? దూత. ఎవరితో చెప్తుంది? యోహానుతో కాదా? యోహానుతో కాదు, అంటే తల్లిదండ్రులతో చెప్తుంది. యోహాను నిజంగా బాప్తిస్మ ఇచ్చేటటువంటి యోహాను గారి యొక్క తల్లిదండ్రులకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. కారణం ఏంటంటే ఈ క్రియలు చేయవలసిందిగా పెంచవలసినటువంటి బాధ్యత మీ మీద ఉందని దేవదూత ముందుగానే ఎవరికి చెప్తుంది? తల్లిదండ్రులకు చెప్తుంది. ఇదిగో వాడి ఉద్దేశం, వాడి యొక్క ప్రవర్తన విషయంలో దేవుని సంకల్పం ఎలా ఉందని చెప్తుంది. దేవుని యొక్క సంకల్పం ఎలాగుంది అంటే ఇలా పెంచాలి అని ఎవరికి చెప్తుంది దేవదూత అని అంటే తల్లిదండ్రులకు తెలియజేస్తుంది ప్రియమైనటువంటి వాళ్ళ. కారణం ఏంటంటే ఈ క్రియలు చేయవలసినటువంటిదిగా పెంచేటటువంటి బాధ్యతను తల్లిదండ్రులుగా మీరే ఈ బాధ్యతను తీసుకోవాలి. మనకు తెలుసు కదా, జకరియా ఎలిజబెత్ అనేటటువంటి వాళ్ళకు బాప్తిస్మం ఇచ్చు యోహాను పుట్టినప్పటి నుంచి మనం ఆలోచన చేస్తే ఈ జాగ్రత్తను వాళ్ళు వహించారా లేదా? యోహాను పుట్టినాడు, సరే పెద్దవాడు అయిపోయినాడు, యవనంలోకి వచ్చేసినాడు. బాబు నీ ఎడల దేవుని సంకల్పం ఇలా ఉందని అప్పుడు చెప్పారనుకో, అరణ్యంలోకి వెళ్తాడా? తేనె మిడతలు తన ఆహారంగా మలుచుకుంటాడా? లేకపోతే ఆ చర్మపు తోలు దట్టీలను కట్టుకుంటాడా? యవనంలోకి వచ్చిన తర్వాత కట్టుకుంటాడా? అస్సలు కట్టుకోడు. కారణం ఏంటంటే పెద్దవాడైనప్పుడు చెప్పడం అనేటటువంటిది కాదు. నిజంగా యోహాను అనేటటువంటి ఆయన ఎక్కడ పెరగాలనేటటువంటి ఉద్దేశంతో దేవుడు తనకు నియమించినటువంటి సత్క్రియలను చేయడానికి అరణ్యంలో ఆహారంగా తేనె మిడతలను, ఇంకా కట్టుకోవడానికి తోలుదట్టి, ఇవన్నీ కూడా నిజంగా తల్లిదండ్రులు చెబితేనే కదా అతను నేర్చుకున్నాడు. అందుకనే అరణ్యంలోకి పంపితే బాగా ఎదిగిన తర్వాత అరణ్యంలోకి పంపితే బాగుంటుందా? లేదు. ప్రవక్త అయినటువంటి మాట నెరవేరబడాలంటే అరణ్యంలో కేక వేయుచున్నటువంటి ఒకని శబ్దం అని అంటే ఆ ఒకడు ఎవడై ఉండాలి? యోహానే అయి ఉండాలి. అందుకని యోహాను విషయంలో ఎక్కడైతే తల్లిదండ్రులు ముందుగా తప్పిపోతారేమో అన్న ఆలోచనతోనే దేవుడు దేవదూతను పంపించి అది పనిగా తల్లిదండ్రులను హెచ్చరించినటువంటి మాటలు మనకి జ్ఞాపకం వస్తున్నాయి ప్రియమైనటువంటి. అంటే పిల్లలకు సుఖాన్ని అలవాటు చేసి ఆ తర్వాత కష్టపడనరా అంటే కష్టపడతాడా ఎవడైనా? సుఖాన్ని అలవాటు చేసేసావు బాగా, ఆ తర్వాత నువ్వు కష్టపడు దేవుని కొరకు అంటే కష్టపడతాడా? లేదు ప్రియమైనటువంటి వారు. ఆ మధ్య హాస్టల్లో చదువుకున్నటువంటి దినాలు జ్ఞాపకం వస్తుంది. నిజంగా ఆరు బయట పడుకున్నప్పుడు తల కింద పెట్టుకోవడానికి దుండు ఉండదు, కప్పుకోవడానికి దుప్పటం ఉండదు, పడుకోవడానికి కేవలం ఒక చాప, అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో హాస్టల్లో ఇచ్చినటువంటి చాప.
ఆ తల దగ్గర ఆ కింద ఉన్నటువంటి మట్టినంతా పోగు చేసి ఓ దుండులాగా పెట్టుకొని, ఇక మాకు ఫ్యాన్ ఎక్కడదేనంటే నలుగురు పడుకుంటాం కదా, 4వ వాడు మొట్టమొదటిగా మాకు విసరాలి. ఆడు కొంచెంసేపు విసరాలి, ఆడ తర్వాత 3వ వాళ్ళు లేచి మళ్ళా విసరాలి, ఆ తర్వాత 2వ వాళ్ళు లేచి విసరాలి, ఆ తర్వాత మొదటి వాళ్ళు లేచి నంబర్లు అనమాట. అంటే ఓ టవల్ తీసుకుని వాడు ఏం చేయాలి, మిగతా వాళ్ళకి విసరుతూ ఉండాలి. ఈ అనుభవం ఉందా మీకు? లేదు ప్రియమైనటువంటి వాళ్ళు. నువ్వు చిన్నప్పటి నుంచే సుఖపడు, పెద్దయిన తర్వాత ఇలాంటి పరిస్థితి వస్తే నువ్వు తట్టుకోలేవు. అదే చిన్నప్పుడే వీటిని అనుభవిస్తురా, పెద్దయిన తర్వాత ఇప్పుడు ఏసీ ఉన్నా కూడా పెద్దగా ఇంప్రెషన్ ఏమి ఉండదు. ఆ రోజుల్లో కష్టపడినటువంటి విధానం నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇది నాకు మామూలే కదా అనుకుంటావు, ఇది నాకు మామూలే కదా అనుకుంటావు. అందుకనే చిన్నప్పటి నుంచి కష్టం అంటే ఏంటో పిల్లలకు అర్థం అవ్వాలి, కష్టం అంటే ఏంటో అర్థం అవ్వాలి ప్రియమైనటువంటి వాళ్ళరా. అందుకనే అది పెద్ద అయిన తర్వాత అన్నీ చేస్తాలనుకుంటే చాలా కష్టం. అందుకనే సుఖాల మధ్య పెరిగినటువంటి పిల్లల సున్నితత్వాన్ని మీరు బాగా గమనించండి. ఒక్కసారిగా కష్టాన్ని అనుభవించడానికి వాళ్ళు ఏమైపోతారని అంటే దానికి అడిక్ట్ కాలేరు ప్రియమైన, దానికి వ్యతిరేకంగా ఆలోచన చేస్తారు. అందుకనే ఆత్మహత్యలు అనేటటువంటి ఎందుకు జరుగుతున్నాయి మీకు అర్థమవుతున్నప్పుడు ఆడు పెరిగిన విధానం వేరే, ఆడు పడిన సుఖం వేరే. ఆ తర్వాత వాడు ఒక్కసారిగా కష్టాల్లోకి వెళ్ళిపోయాడు, ఏ కష్టాన్ని ఎదిరించడానికి శక్తి కూడా లేకుండా పోతుంది, అసలు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులకి వెళ్ళిపోతుంది. అందుకనే మొదటి నుంచి కష్టపడేటటువంటి ఆ తత్వం రావాలని అంటే ఆడికి కష్టం అంటే ఏంటో నేర్పించాలి. యోహాను విషయంలో చేసింది అది తల్లిదండ్రులు. ఏమంటే అరణ్యంలో పెరగడం అంటే చిన్న మాటలా? మీరు చెప్పండి. అరణ్యంలో పెరగడం అంటే తేనె తాగి మిడతలు తినడం అని అంటే ఏమైనా చిన్న పని అనుకుంటున్నారా? కానీ దేవుని సంకల్పం అతని ఎలా నెరవేరాలంటే ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని పనిలో ఏమొస్తాయో తెలుసా? ఈ సత్క్రియలు చేయడానికి నీ జీవితంలో తొంగి చూసి ఏంటో తెలుసా? సుఖాలు కాదు, కష్టాలు వస్తాయి. నీ పనిలో కష్టం వస్తుంది, నువ్వు చేసే పనిలో నష్టం కూడా వస్తుంది. వాటన్నిటిని ఎదిరించి నిలబడగలిగేటటువంటి సామర్థ్యం నీకు రావాలి. ఎందుకంటే సత్క్రియల కోసమే నువ్వు ఈ లోకంలోకి పంపబడ్డావు, అది కూడా నా కుటుంబంలోకి పంపబడ్డావు. కాబట్టి ఇప్పుడు సత్క్రియలు చెప్పే అవకాశం నాకు వచ్చింది, నీ ద్వారా నెరవేర్చబడాలని. అందుకనే ఏమని మాకు కూడా దేవదూత వచ్చి కనపడలేదే మా బిడ్డల విషయంలో అని ఒకవేళ మీరు అనుకుంటే, కాబట్టి దేవదూత వచ్చి మాకు చెప్పలేదు కాబట్టి మా బిడ్డలు మేము ఎలా పెంచినా కూడా పర్లేదని ఒకవేళ మీరు అనుకుంటే అది చాలా పొరపాటు. అందుకని తల్లిదండ్రులుగా మనకు దేవుడు ఎప్పుడో మనకు ఈ సంకల్పాన్ని గురించి రాయించాడు. ఎన్నిసార్లు చదువుకోలేదు? 2వ అధ్యాయం 10వ వచనం ఎఫెసీయులకు రాసిన పత్రిక. అంటే మనకు పిల్లలు పుట్టక ముందు నుంచి కూడా ఈ వాక్యం నేర్చుకుంటున్నామా? పిల్లలు పుట్టక ముందు నుంచి కూడా ఈ వాక్యం నేర్చుకుంటున్నాం. మరి పుట్టిన తర్వాత ఈ వాక్యాన్ని అమలు చేసేటటువంటి బాధ్యత, భాగ్యం మనది కదా మన పిల్లల విషయంలో. అందుకనే ప్రియమైనటువంటి వాళ్ళరా, నిజంగా ఎలాంటి పరిస్థితుల్లోనైనా వాడు దేవుని కొరకు నిలబడాలి అనేటటువంటి ఆ యొక్క ఆలోచన నీ బిడ్డల విషయంలో ఎప్పుడైనా నువ్వు నేర్పించావా? లేదు. ఈ జీవనం కొరకు ఏం చేసినా ఇబ్బంది లేదు, కానీ జీవిత లక్ష్యాన్ని నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు. ఈ లోక జీవనం కొరకు ఏమైనా చేయడానికి నిర్ణయించుకుంటావు. మా వాడికి మంచి హాస్టల్ కావాలంటావు, మా వాడికి మంచి స్కూల్లో మా వాడు చదవాలని అంటావు, కాదంటలేదు. బట్ జీవిత లక్ష్యం ఏంటి? ఈ జీవన విధానంలో నీకు కావాల్సిన వాటన్నిటిని గురించి ఎంతో రిస్క్ తీసుకున్నావు, కాదంటలేదు. బట్ ఈ జీవిత లక్ష్యం ఏంటో నీకు అర్థమవుతుంది. సత్క్రియలు అనే పదంతో నింపాలి ప్రియమైనటువంటి వాళ్ళరా. అందుకనే పదే ప్రయోగించాలి, పదే బోధించాలి మన పిల్లలకు. సత్క్రియలే జీవిత లక్ష్యంగా తల్లిదండ్రులు ఈనాడు పిల్లలకు అలాంటి వాటిని పెట్టట్లేదు. కానీ యోహాను గారిని చూడండి, ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియల కొరకు పెంచినట్లుగా ఆ జకర్యా ఎలిజబెతుల యొక్క విధానాలు మనకు అర్థమవుతున్నాయి ప్రియమైనటువంటి వాళ్ళు. మనకు తెలుసు న్యాయాధిపతుల గ్రంథంలో మనకు కనిపిస్తున్నటువంటి మరొక వ్యక్తి సంసోను. ఒకసారి 13వ అధ్యాయం 5వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 13వ అధ్యాయం, నీవు గర్భవతివై కుమారుని కందు, అది అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై. ఇప్పుడు ఇతని విషయంలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి సత్క్రియ ఏంటి? ఫిలిష్తీయుల చేతుల్లో నుంచి ఏం చేయాలంట? ఇశ్రాయేలును రక్షింప మొదలు పెట్టాలి. ఇతడు దేవుడు భూమి మీదకి రాకముందే ఓ క్రియను ఏర్పాటు చేసినాడు, ఓ పనిని ఏర్పాటు చేసినాడు.
బాప్తిస్మం ఇచ్చి యోహాను భూమి మీదకి రాకముందే ఓ క్రియ చేయాలని నిర్ణయించాడు. ఆ నిర్ణయానికి తగిన కాలంలో తగిన కుటుంబంలో యోహాను గారిని ప్రవేశపెడుతున్నాడు. అందుకని ముందుగా తల్లిదండ్రులకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, జాగ్రత్త, ఆడు ప్రభు దృష్టికి గొప్పవాడుగా పెరగాలి అంటున్నాడు. సంసోను విషయంలో కూడా అదే జరిగిందా? ముందుగా సత్క్రియ నిర్ణయించినాడు దేవుడు. ఆ సత్క్రియను చేయడానికి ఇప్పుడు సంసోను ఎక్కడికి పంపిస్తున్నాడు? సంసోను కాలం వచ్చేసింది. సంసోను ఇక్కడ పద, భూమి మీదకి వెళ్ళాలి, నువ్వు ఏ ప్రాంతానికి ప్రభువా? అవన్నీ నేను చూసుకున్నాను, నువ్వు పద అంటున్నాడు. ఏ ప్రాంతానికి వెళ్తున్నాడు? అందుకనే చెప్తున్నాడు, నీవు గర్భవతివి, కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడే ఫిలిష్తీయుల చేతిలోని ఇశ్రాయేలును రక్షింప మొదలు పెట్టును అని ఆమెతో అనగా, ఆమె ఎవరు? తల్లితో చెప్తున్నాడు. అంటే ముందుగా సంసోను కూర్చున్నటువంటి క్రియ, ఏ క్రియ చేయడానికి కానీ ఇక్కడ మీ కుటుంబంలోకి పంపిస్తున్నానండి ముందుగా తల్లిదండ్రులకు బోధిస్తున్నాడు. కానీ ఇక్కడ గొప్ప సమస్య ఏమైందంటే, ఆ తర్వాత కాలంలో ఆ తల్లిదండ్రులు అతన్ని ఆ సంగతే మర్చిపోయారు. ఆ సంగతి వీళ్ళు మర్చిపోయారు కాబట్టే ఇప్పుడు అతని మైండ్ని ఫిలిష్తీయుల అమ్మాయిల మీదకి మళ్లించాడు దేవుడు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళతో గొడవ రావాలి. ఆ గొడవతో ఇతను ఏం చేయాలి? పోయి యుద్ధాన్ని చేయాలి. సంసోన్ను పట్టలేక వాళ్ళు ఏమైపోవాలంటే తబ్బిబ్బైపోవాలి. కారణం ఏంటంటే తల్లిదండ్రులు ఆ నాజీరు చేయబడినటువంటి ఆ విషయాన్నే వీళ్ళు మర్చిపోయారు. తర్వాత కాలం అలా పెంచడానికి వీలు లేదన్నట్టుగా, అలా పెంచడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు లేకుండానే చేసేసినారు. అందుకని ఎప్పుడు కూడా సంసోను పెరుగుతున్నప్పుడు, రే నీ శత్రువు ఫిలిష్తీయులు అని ఎప్పుడైనా బోధించారా? ఒకవేళ బోధించుంటే ఫిలిష్తీయుల అమ్మాయి విషయంలో అతను ఆసక్తి చూపిస్తాడా? లేదు. అంటే దేవుని సంకల్పానికి గండి కొట్టేసినారా? అవును, దేవుని యొక్క సంకల్పం. ఆడు ఎందుకు భూమి మీదకి వచ్చాడో, ఎందుకు పంపిస్తున్నానో అన్న సంగతి ముందుగానే దేవదూతల ద్వారా సమాచారం ఇచ్చినా కూడా సంసోను విషయంలో తల్లిదండ్రులు ఏమైపోయారంటే ఫెయిల్యూర్ అయిపోయాడు. ఫెయిల్యూర్ అయిపోయారు. అందుకని మనం ఆలోచన చేస్తే దేవుణ్ణి ప్రేమించేటటువంటి వాడు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు కూడా ప్రేమిస్తాడు అన్న సంగతి నిజంగా మనకు తెలుసు కదా. కూటి కొరకు కోటి విద్యలు అన్నప్పుడు బ్రతకడం అనేటటువంటిది చాలా సులభం కదా. వాడు ఎదిగిన తర్వాత ఏం చేయాలంటే, నీవు దేవుని పని చేయాలని చెబితే నిజంగా ఎదిగిన తర్వాత చెప్పినటువంటి పిల్లవాడు చేస్తాడా? ఎదకకు ముందే పిల్లవాడుగా ఉన్నప్పుడు చెప్తేనే వాడు చేస్తాడా? పిల్లవాడుగా ఉన్నప్పుడే చెప్పు. అందుకని బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పు. వాడు పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలిగిపోడు. ఇప్పుడు పెద్దవాడైనప్పుడు చెప్తానంటే కుదరతుందా? ఆడు మనకు చెప్తాడు, నోరు మూసుకొని కూర్చొని నీకేం తెలుసు అంటాడు వాడు అప్పుడు. కాబట్టి ఎప్పుడు నేర్పించాలి? సంసోను విషయంలో అక్కడ ఏం జరిగింది అంటే, వాళ్ళ తల్లిదండ్రులు అలాగ ఆయన్ని పెంచలేదు. అందుకని చిన్నప్పటి నుండి నిజంగా వాళ్ళ లక్ష్యాలు పెరిగిపోతాయి. వాడు ఏ లక్ష్యం కొరకు అన్నట్టుగా స్నేహితులతో సాంగత్యం ఉంటుంది, లోకంలో చూస్తూ ఉంటాడు. కాబట్టి నా లక్ష్యం ఏంటి అని అంటే, ఇదిగో వాళ్ళలాగా డాక్టర్ అవ్వాలి, వీళ్ళలాగా లాయర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి అన్న ఆలోచనతో అలా కూడా బ్రతకనటువంటి పిల్లలు ఉన్నారు అనుకోండి, అది వేరే సంగతి. బట్ ఎదిగిన తర్వాత నీ లక్ష్యం అది కాదురా, నీ లక్ష్యం ఏంటి అని అంటే దేవుని యొక్క క్రియలు చేయడం అని చెప్పి చూడు. అలా చెబితే వాడు వింటాడా? వినడం. అందుకనే పసి హృదయాల్లో ఉన్నప్పుడే దేవుని యొక్క సత్క్రియలు నువ్వు ప్రభు కొరకు బ్రతకాలని వాళ్ళ హృదయాలలో నిజంగా ఆ చిన్న పదాలను దేవుని కొరకు వాళ్ళు అలా మాట్లాడుతూ రావాలి. అందుకనే సంఘంలోకి వచ్చినప్పుడు కూడా సాపలెత్తే పని ఆడు చేస్తాడా? మనం చేయొచ్చా? ఆడు చేయగలిగింది ఆడికి చెప్పి చూడు, వాళ్ళు నీళ్ళు ఇవ్వరా అని చెప్పి చూడు. అసలు నేను ఎందుకు ఈ పని చేయాలి అన్న ఆలోచన రాదు ఆడికి. మనం చెప్పిందే ఏం చేస్తాడు? చెప్పిందే చేస్తాడు. కొంచెం పెద్దవాడైన తర్వాత, రే ఆ నీళ్ళు ఎత్తుకరా పెట్టంటే, నేను దగ్గర అలా పోయి తెచ్చుకో అంటాడు. ఒరే అంకుల్కి ఇవ్వరా అని చూడు, ఆయన తెచ్చుకుంటారులే, ఇంకొకరు ఇస్తారులే, నేను పోయి చేయాల్సినటువంటి అవసరత నాకు లేదు. అందుకని పిల్లల హృదయాల్లో నిజంగా వారి యొక్క లక్ష్యాలను మనం అప్పుడప్పుడు మనం జ్ఞాపకం చేయకపోతే నిజంగా వాళ్ళు పెద్దవాళ్ళు అయితే నేర్చుకోరు ప్రియమైనటువంటి వారు. దావీదు విషయంలో మనం ఆలోచన చేస్తే, దావీదు దేవునికి ఒక మందిరం కట్టాలనుకున్నాడే, దేవుడు అందుకనే హెచ్చరిక చేస్తున్నాడు. దావీదు, నువ్వు ఒకవేళ కడితే ఆ కట్టిన దేవాలయాన్ని చూసిన ప్రజలు ఏమనుకుంటారో తెలుసా? ఎంతమందిని చంపితే కానీ ఈ దేవాలయం కట్టలేదని. అంటే ఈ దేవాలయం కట్టడానికి ఎంతమందిని చంపినాడు అన్న అపవాదు నాకెందుకు? కాబట్టి నీ కుమారుని ద్వారా
నా మందిరాన్ని నిర్మించడానికి నువ్వు ఏర్పాట్లు చేసుకున్నాడు. అంటే సొలొమోను ఇంకా భూమి మీదకి రాకముందే దేవుని యొక్క సంకల్పం సొలొమోను పట్ల ఎలాంటి క్రియలు కార్యక్రమాలు జరిగించాలన్న ఉద్దేశంతో దావీదుకు ముందుగానే సమాచారం ఇచ్చినటువంటి దేవుడు ఆ తర్వాత సొలొమోను ఆల్రెడీ భూమి మీదకి వచ్చిన తర్వాత ఇప్పుడు తాను చేయదగినటువంటి పని భూమి మీద ఏదైనా ఉంది అని అంటే ఆ పని దేవాలయ నిర్మాణం. అదే మీరు బాగా గమనిస్తే సొలొమోను గారు ఎవరు కట్టలేనంత ఇదిగా బంగారంతో పూతపోసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలయాన్ని, దేవుని మందిరం అనేటటువంటి పదంతో దానికి పునాది వేసి దాన్ని నిర్మించి దాని ఓపెనింగ్ కూడా ఎంత బాగా చేశాడో మనకు బాగా తెలుసు. అంటే దేవుని క్రియ చేయాలి, సత్క్రియ, దేవుని క్రియ చేయాలి. అందుకని మందిరాన్ని కట్టాలని నిర్దేశించాడు. ఇదే సొలొమోను గారికి దేవుడు అప్పగించినటువంటి క్రియ. కట్టాడా అంటే కట్టాడు. మందిరం నిర్మాణం అని భావించాడు. తన జీవిత లక్ష్యమే ఇది అని నమ్మి ఎంతో చక్కగా ఆ పని చేశాడంటే చేశాడు. దావీదు గారు సొలొమోను బాగా ఎదిగిన తర్వాత చెప్పలేదండి ఈ విషయం. ఎదిగిన తర్వాత కానీ చెప్పుంటే నేనెందుకు దేవాలయాన్ని కట్టాలంటాడు. కానీ ఎదగక ముందే నీ పని ఇది, దానికి ఏమేం కావాలో నా వంతుగా నేను చాలా వాటిని నీకు సమకూర్చి పెడతాను. కానీ నువ్వేం చేయాలంటే దేవునికి ఒక మందిరం కట్టాలి. అందుకనే చిన్న వాటి నుండి నేర్పితేనే ఏమైపోతున్నాడు అని అంటే వాటి విషయాల్లో ఆడికి మదే జ్ఞాపకం వస్తుండే. ఓహో, నేను ఈ పని చేయాలా అని. మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారికి కూడా బాల్యం ఉందా? ఉంది. నిజంగా ఆ బాల్యంలో నిజంగా ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు సత్క్రియలు నెరవేర్చుకునేటటువంటి కార్యక్రమాన్ని కూడా యేసు ప్రభుల వారు కలిగి ఉన్నారా అని అంటే కలిగి ఉన్నారు. మనలాగే రక్త మాంసాలు కలిగినటువంటి యేసుక్రీస్తుల వారు భూమి మీదకి పంపబడిన తర్వాత ఏ విధంగానైనా సత్క్రియల విషయంలో ఆయన ఎప్పుడు కూడా వాటిని దాటి ముందుకు పోలేదు. అసలు సత్క్రియల వైపు ఆయన హృదయం ఎలా వెళ్ళిందో అని చూడడానికి ఒకసారి మనం హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనాన్ని మనం గమనించగలిగితే, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అప్పుడు నేను అదిగో గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులు నీవు కోరలేదు, అవి నీకు ఇష్టమైనవి కావు అని చెప్పిన తర్వాత అదిగో దేనికంట నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. చిత్తం అంటే సత్క్రియలు. అందుకనే దేవుని యొక్క చిత్తం సత్క్రియలను ముందుగానే తన ఆలోచనలో ఉంచుకున్నాడు కాబట్టి ఆ సంగతి ముందుగా తల్లిదండ్రులకు తెలియజేశాడా? ఆ సంగతి మరియమ్మకు యేసేపులకు తెలియజేశాడా ముందుగానే? ఒకసారి లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 32వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 32వ వచనాన్ని మనం ఆలోచన చేయగలిగితే, యేసుక్రీస్తుల వారిని గురించి చెప్తున్నటువంటి ఆ మాట మనకి చూడండి. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభువైన దేవుడు దావీదు సింహాసనం ఆయనకు ఇచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. ఆమె ఎవరు? మరియమ్మతో చెప్పాడు. దేవదూత వచ్చి మరియమ్మతో చెప్పాడు ఆయన గొప్పవాడై. అందుకని మరియమ్మ ఏం చేస్తూ వచ్చిందని అంటే 2వ అధ్యాయము 19వ వచనంలో, 2వ అధ్యాయము 19వ వచనంలో, అయితే మరియా ఆ మాటలన్నీ, ఏ మాటలు? దేవదూత చెప్పినటువంటి మాటలన్నీ తన హృదయంలో భద్రము తలపోసుకొనుచు భద్రం చేసుకుందంటే ఏం చేస్తుందండి? పదే వాటిని జ్ఞాపకం చేసుకుంటుంది. ఆ రకంగా పెంచడానికి బిడ్డకు తర్ఫీదునిస్తుంది. ఆయన ఎవరో కాదు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారు. అందుకని మరియమ్మ పదే జ్ఞాపకం తలపోసుకుని భద్రం చేసుకుంటుందా? భద్రం చేసుకుంటుంది. తల్లిగా పెంచింది, బాలుడుగా ఉన్నప్పుడే త్రోవను చూపించింది. పెద్దవాడైన తర్వాత వాటిని పూర్తి చేయడం అనేటటువంటి యేసుల వారి పని అయిపోయింది. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనకు తెలుసు కదా, అమ్మా నేను నా తండ్రి పనుల మీద ఉండాలన్న సంగతి మీకు తెలియదా అంటున్నాడా?
51 2వ అధ్యాయం 50 వచనాన్ని మనం 50 వచనం మనం చదువుకుంటే 2వ అధ్యాయం లూకా రాసిన సువార్త. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి అంటే మరియను గురించి మళ్ళా ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తమ హృదయంలో భద్రము చేసుకొనెను. నిజంగా ప్రేమటువంటి వాళ్ళరా, మనకు తెలుసు కదా యేసు ప్రభుల వారి యొక్క జీవితం బాల్యంలో ఎలా జరిగిందని అంటే వాళ్ళ తల్లి భద్రం చేసుకుంటూ వస్తుంది. జీవనం అనేటటువంటిది ఈ లోకం వరకేనా, కానీ జీవితం అనేటటువంటిది ఈ లోకం మాత్రమే కాదు, రాబోయేటటువంటి లోకం కూడా దాని సొంతం అవుతుంది. కాబట్టి ఇక్కడ జీవనం అనేటటువంటిది ఎలాగైనా జీవిస్తావు, నువ్వు ఎలాగైనా బ్రతికేస్తావు. అందుకనే బ్రతకడానికి విద్యలు అన్న పదం మనకి సమాజంలో మనకి వినిపిస్తున్నా కూడా మనం బ్రతకడానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తూ ఉన్నాము. మన తెలుసు కదా షడ్రకు మెషక్ అబెద్నెగోలు బబులోను దేశంలో నిజంగా వారు బానిసలుగా తీసుకెళ్ళినప్పుడు దేన్ని బట్టి వాళ్ళు అంత ధైర్యంగా రాజు ముందు నిలబడ్డారు అని అంటే వాళ్ళు పెరిగినటువంటి పరిస్థితులు వేరే ప్రియమైనటువంటి వారు. దానియేలు కావచ్చు, షడ్రకు అబెద్నెగోలు వీళ్ళందరూ కూడా పెరిగినటువంటి విధానాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుని యొక్క సత్క్రియలు అనేటటువంటి చేయడానికి వాళ్ళు ముందుగా నిర్ణయింపబడినటువంటి వారు. అందుకనే చిన్ననాటి నుండి వారు అలా పెరిగారు కాబట్టి జీవన లక్ష్యం ముందు జీవిత లక్ష్యమే వారికి ముఖ్యమైంది. కానీ ఈ జీవనం ఏంటంటే ఉంటే ఉంటుంది పోతే పోతుంది అన్నారు. రాజా, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన అవసరమే మాకు లేదు. ఒకవేళ చనిపోతే కూడా చనిపోతామండి. అలాగే నువ్వు నిలబెట్టించిన ప్రతిమకు మేము మొక్కము అని అంటున్నారు ప్రేమటువంటి వాళ్ళు. మనకు తెలుసు కదా ఈ లోకంలో ఏ జీవనోపాధికి సంబంధించి నువ్వు ఏ కార్యక్రమం అయినా చెయ్యి, కానీ అదే నీ జీవితానికి ముఖ్యం కాదు ప్రియమైనటువంటి వాళ్ళు. జీవితాన్ని అది నిర్దేశించకూడదు, జీవనాన్ని అది నిర్దేశించొచ్చేమో, కానీ జీవితానికి సంబంధించి ఇదే నా బ్రతుకు, ఇందులోనే నేను రిటైర్డ్ అయిపోవాలి అని అనుకోవద్దు. కానీ ఈ జీవితం చాలా పెద్దది. ఎంత పెద్దదని అంటే తిరిగి రాని లోకాలు, అనంత లోకాలకు మనం వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఈ జీవితం ద్వారానే మనకు లభిస్తుంది అన్న సంగతి మనం మర్చిపోకూడదు. మనకు తెలుసు కదా ఎఫెసి అనేటటువంటి పట్టణంలో అక్కడ దేవతలకు సంబంధించి కొన్ని విగ్రహాలు అమ్ముతున్నటువంటి వాళ్ళ యొక్క జీవన విధానాన్ని గురించి వాళ్ళు మాట్లాడుకుంటూ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసినారు. ఒకసారి మన అపోస్తల కార్యం 19వ అధ్యాయము 25వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే 24 నుంచి చదువుదాం. ఎలాగనగా దేమేత్రియుని ఒక కంసాలి అదిగో అర్తిమీదేవికి వెండి గుళ్ళను చేయించుట వలన ఆ పని వారికి మిగుల లాభము కలుగజేయుచుండెను. మిగుల లాభం అంటే ఈ జీవనానికి సంబంధించి దేవతల విగ్రహాలను చేయడం వాళ్ళకి ఎలాగుందంట, మిగుల లాభం కలుగజేయుచుండెను. అతడు వారిని బట్టి పనిచేయు ఇతరులను గుంపుగా కూర్చి చెప్తున్నాడు, అయ్యలారా ఈ పని వలన ఎలా ఉందంట, ఈ పని వలన మనకు జీవనం ఎలా జరుగుతుంది, బహుబాగుగా జరుగుతుంది, కాదంటలేదు. ఈ రోజుల్లో మనం కూడా జీవించేటటువంటి జీవనం, దానివల్ల సంపాదించుకునేటటువంటి సంపాదన బహుబాగుగా జరుగుతున్నదని మనకు తెలుసు కదా. ఈ లోకంలో జీవించేటటువంటి జీవితం, దాని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నటువంటి ప్రయాస, ఇదంతా మనం మరణించేంత వరకే ఉంటుంది ప్రియమైనటువంటి వాళ్ళు. 4 రోజుల క్రితం ఒక డాక్టరు హఠాత్తుగా గుండె హార్ట్ అటాక్ వచ్చేసి మరణించాడు. సమాజంలో చాలా గొప్ప పేరుంది ఆయనకి, డాక్టర్గా మంచి పేరుంది. కానీ ఏం లాభం? ఎంత మంచి డాక్టర్ అయినా కూడా, ఎంత మంచి ఇంజనీర్ అయినా, ఎంత మంచి లాయర్ అయినా కూడా ఈ జీవనానికి సంబంధించి నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ ప్రొఫెషన్ ఉందే, ఆ ప్రొఫెషన్ ఈ లోకంలో ఉన్నంత వరకే నీకు ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఉపయోగపడుతుందా? లేదు. తర్వాత ఉపయోగపడేటటువంటిది నీ జీవిత కాలం ప్రేమటువంటి వాళ్ళు. జీవితాన్ని ఉద్దేశించి ఎవరు కూడా జీవన విధానాన్ని ఎంచుకోవట్లేదు. ఈ జీవం బాగుంది, ఈ జీవనం నాకు బాగా లాభాన్ని ఇస్తుంది, అంతవరకే ఆలోచన చేస్తున్నావు. ఆ తర్వాత రాబోయేటటువంటి ఆ జీవితాన్ని గురించి ఎవరు కూడా ఆలోచన చేయట్లేదు. ఈ జీవనమే మనకి చాలా లాభం సంపాదిస్తుందని ఆ అర్తిమీదేవికి కంసాల గుళ్ళు చేసేటటువంటి వాడు చెప్తున్నాడు వాళ్ళందరి మీటింగ్లో, మనకి ఈ జీవనం బహుబాగుగా జరుగుతున్నదని మీకు తెలుసు కదా అన్నాడు. ఇప్పుడు మనం కూడా బ్రతుకుతున్నటువంటి ఈ బ్రతుకు జీవన విధానంలో నువ్వు ఏ కార్యక్రమం అయితే చేస్తున్నావు నీకు లాభంగా ఉండొచ్చు కూడా.
కానీ జీవితాన్ని గురించి నువ్వు ఆలోచించకపోతే, ఈ జీవనం అనేటటువంటి దానికి ఉపయోగపడకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి జీవనం కూడా మన విషయంలో వృధా అయిపోతుంది ప్రేమటువంటి వాళ్ళ. పౌలు గారు కూడా చూడండి, ఇదే జీవన విధానాన్ని గురించి ఆయన మాట్లాడుతూ దశలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, దశలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా, అదిగో మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయుచు, అదిగో మేమేం చేస్తాం, జీవనము చేస్తూ కూడా జీవితాన్ని గురించి మనం ఆలోచన చేసింది, మేము దేని ప్రకారం బతుకుతాం అన్నాడు. మీకు దేవుని సువార్తను ప్రకటించే ఈ జీవనము మాకు ముఖ్యమైనది కాదు ప్రియమైనటువంటి వాళ్ళ, మాకు రాబోయేటటువంటి జీవితమే ముఖ్యము. కాబట్టి ఈ జీవనము చేయుచు మీకు దేవుని సువార్తను ఏం చేస్తున్నాము, ప్రకటించితిమి అన్నాడు. మాకు ముఖ్యమైనటువంటిది ఈ లోకంలో జీవించే జీవనం కాదు, ఇది ఎలాగైనా జీవించేస్తాం. కానీ రాబోయేటటువంటి జీవితం ఉందే, దాని విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాము. 3వ అధ్యాయము 2వ దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని కూడా మనం ఆలోచించగలిగితే, 2వ దశలోనిక 3వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాము. ఎవని యొద్దనైన ఆహారము ఉచితముగా పొచ్చుకొనలేదు, మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పని చేయుచు ఏం చేశాము, రాత్రింబగళ్ళు పనిచేసి జీవనం చేశాం. ఈ జీవనం దేనికోసం అనుకుంటున్నావు, రాబోయే జీవితకాలం కొరకు, రాబోయేటటువంటి జీవితకాలం కొరకు. రాత్రింబగళ్ళు మేము కష్టపడి, ఇక్కడ నువ్వు కష్టపడు, ఇబ్బంది లేదు, ఈ జీవనం కొరకు కష్టపడు, ఈ జీవనం కొరకు సుఖపడు. కానీ రాబోయే జీవితం కొరకు నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసావా? రాబోయేటటువంటి ఆ జీవితం కొరకే తమ జీవనాన్ని కొనసాగించినటువంటి వాళ్ళు ప్రియమైనటువంటి వాళ్ళు అపోస్తులు. రాబోయేటటువంటి ఆ జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ లోకపు జీవనాన్ని వాళ్ళు సరిగా అనుభవించలేదు. కారణం ఏంటంటే రాబోయే జీవితం వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. మనకు తెలుసు కదా, ధనవంతుడు ఎలా బ్రతికాడు, లోకంలో ఉన్నప్పుడు వాని జీవనం ఎలాగుందో ఒకసారి చూడండి. లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనంలో ఈ లోక జీవన విధానాన్ని గురించి ఆయనకి రాస్తున్నటువంటి సందర్భం మనకు అర్థమైందా. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకుని ఎలాగుంది, వాని జీవనం ఎలాగుందో చెప్పండి. భూమి ధనవంతుడుగా ఉన్నాడు, ఊదారంగు బట్టలు వేసుకుంటున్నాడు, సన్నపు నార వస్త్రములు ధరించుకుని ప్రతి దినము బహుగా సుఖపడుతున్నాడు. వాని జీవనం ఎలాగుందని అంటే సుఖం. ఆ సుఖాన్ని అనుభవిస్తున్నప్పుడు వానికి జీవిత కాలాన్ని గురించి వాడికి అర్థం కాలేదు. ఆ జీవనమే ముఖ్యమైనదని భావిస్తున్నాడు, జీవనమే ముఖ్యమైనది అనుకుంటున్నాడు. కానీ జీవితం ముఖ్యమైనదన్న సంగతి ఈ జీవనాన్ని వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత కానీ అర్థం కాలేదు. అందుకని 25వ వచనంలో అందుకు అబ్రహాం అంటున్నాడు, నా కుమారుడా నీవు నీ జీవితకాలమందు అన్నాడు. నీ జీవితకాలమందు అంటే నువ్వు జీవనాన్ని గడిపేటటువంటి ఆ మధుర క్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ క్షణాల్లో నువ్వు దేని గురించి ఆలోచించలేదు, రాబోయేటటువంటి జీవితాన్ని గురించి నువ్వు ఆలోచించలేదు. ఈ జీవితం ఇలా అనుభవించడమే ముఖ్యమని భావించావు. అందుకనే నువ్వు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖాన్ని అనుభవించావు, అలాగనే లాజరు కష్టం అనుభవించాడని జ్ఞాపకం చేసుకో. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడో నువ్వు అక్కడ యాతన పడుతున్నావు అన్నాడు. నిజంగా ఈ జీవనం అనేటటువంటిది తాత్కాలికమైనటువంటి ప్రియమైనటువంటి, దీన్ని ఎలాగో వదిలిపెట్టేయాలి. మన మరణంతోనే మన జీవనం కూడా ఆగిపోతుంది. మనం అప్పటి వరకు సంపాదించుకున్నవన్నీ కూడా మన వెంట రావు. మనం సంపాదించుకున్నది ఒకవేళ సత్క్రియలైతే వారి క్రియలు వారి వెంట వచ్చుననేటటువంటి మాట మనకి జ్ఞాపకం రావాలి. ఏ క్రియలు వస్తాయి మనతో పాటు, మనం చేసినటువంటి సత్క్రియలు మన వెంట రావాలి ప్రియమైనటువంటి వారు, సత్క్రియలు. అందుకని ఆ సత్క్రియలను చేయడానికి దేవుడు ముందుగా నిర్ణయించాడు అన్నాడు. సత్క్రియలను చేయడానికి ముందుగా నిర్ణయించబడినటువంటి నీవు ఈ లోకంలోకి వచ్చేసి లోక జీవనంలో ఇరుక్కుపోతావా?
ఈ లోక జీవనం మనకి సాటైంది కాదు ప్రియమైనటువంటి వారు. రాబోయేటటువంటి జీవన విధానమే మనకు చాలా ముఖ్యమైనది అన్న సంగతి మనం గ్రహించి ఈ లోక జీవనం ఎలాగైనా బ్రతికేస్తామన్న సంగతి నీకు అర్థమైతేనే కానీ రాబోయేటటువంటి జీవితాన్ని గురించి నువ్వు ఆలోచించాలి. కాబట్టి జీవితకాలం మొత్తాన్ని ఆలోచించేయండి. జీవితకాలం మొత్తాన్ని నువ్వు ఆలోచించి ఆ జీవితకాలం చాలా ముఖ్యమైనటువంటి ప్రియమైనటువంటి జీవనము చాలా తక్కువ ఆయుష్ కలిగినటువంటిది, కానీ జీవితకాలం ఎక్కువ ఆయుష్ కలిగినటువంటిది. దానికి అంతం లేదు. రాబోయేటటువంటి కోటాను కోట్ల సంవత్సరాలు ఇదిగో ఓ పెట్టుబడిగా ఈ జీవితానికి సంబంధించిన దాన్ని మనం పెట్టుబడిగా పెట్టగలిగితే రాబోయేటటువంటి ఆ ఉన్నతమైనటువంటి లోకం మన సొంతం అవుతుంది. కాబట్టి జీవనం ఎలాగూ బ్రతికేస్తాం. ఆ లక్ష్యం ముందు దేవుడు మన ముందు ఉంచినటువంటి ఆ లక్ష్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ నీ లక్ష్యాన్ని నెరవేర్చుకో, దేవుని యొక్క లక్ష్యాన్ని కూడా పూర్తి చేసి ఈ లోకం యొక్క జీవనాన్ని నువ్వు ముగిస్తే రాబోయేటటువంటి ఆ ఉన్నతమైనటువంటి లోకం మన సొంతం అవుతుంది. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, మీ మాటలు ఎంత లక్ష్యం ఉంచడానికి నీ బిడ్డలు నానా ఇదిగో ఏదైతే సత్క్రియలు అనేటటువంటి వాటిని ముందుగా మా కొరకు సిద్ధపరిచారో వాటిని చేయటంలో వాటిని నెరవేర్చుట్లో నానా ఇదిగో మేము అలా బ్రతుకులాగున అలాగే మా పిల్లలకు వాటిని నేర్పించులాగున మీరు ఇచ్చినటువంటి చక్కటి అంశాన్ని బట్టి నానా ఈ జీవనం ఎలాగైనా మేము బ్రతికేస్తామన్న సంగతి అర్థమైంది. ఎందుకనంటే ఈ లోకంలో మేము మరణించేంత వరకే జీవనం మాతో ఉంటుంది, ఆ తర్వాత జీవనం కూడా ఆగిపోతుంది, కానీ జీవితం అనేటటువంటిది కొనసాగుతుంది. రాబోయేటటువంటి ఆ ఉన్నతమైనటువంటి లోకం మా ఆత్మను స్వతంత్రించుకునేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి. జీవిత కాలం అంతటిని బట్టి మీరు అనుగ్రహించబోయేటటువంటి నెమ్మది కలిగిన ప్రదేశమా నెమ్మది లేని ప్రదేశమా అనేటటువంటి వాటి విషయాల్లో మా నిర్ణయాలు నానాదిగో భూమి మీద ఉండగానే వాటి విషయంలో మేము చక్కటి అవగాహన కలిగినటువంటి వారమై జీవిత కాలం అంతటికీ సరిపోయేటటువంటి భవిష్యత్తు నిర్ణయాన్ని మేము ఈ లోకంలో ఉండగానే జరిగించి మిమ్మల్ని ఆనంద పెట్టేటటువంటి వారంగా మీరు సిద్ధపరిచినటువంటి సత్క్రియలను చేసేటటువంటి వారంగా మేమును మా పిల్లలు ఉండినట్లుగా సహాయం చేసి నడిపించమని నాన్న ఇదిగో ఈరోజు నీట్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి పిల్లల్ని మీరు జ్ఞాపకం ఉంచుకోండి. నాన్న ఇదిగో లోకపు జీవనానికి సంబంధించి వీళ్ళు ఎంతో ప్రయాసపడుతున్నారు, ఎంతో కష్టపడుతున్నారు, ఎంతో డబ్బు వెచ్చించినారు. అయినా అది వారి యొక్క జీవనం వారి బ్రతుకున్నంత వరకే అది వారితో పాటు ఉంటుందన్న సంగతి వారు ఎరగక అనేకమైనటువంటి విషయాల వైపు వాళ్ళు పరుగులు తీస్తున్నారు. కానీ మీరు అనుగ్రహించినటువంటి సత్క్రియలు నానా ముందుగా మా కొరకు ఏర్పాటు చేసినటువంటి సత్క్రియల విషయంలో మేమందరము కలిసి ఆలోచన చేసి వాటిని నెరవేర్చేటటువంటి బిడ్డలుగా ఈ లోకమందు మీరు మెచ్చేటటువంటి బిడ్డలుగా మేము ఉండున్నట్లుగా సహాయం చేసి నడిపించమని ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.